నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆహార ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1% పరిమితమైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర గణనీయంగా పెంచామన్నారు. కనీసం 50% మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించామన్నారు. ద్రవ్యోల్బణం 4% పరిమితం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం ప్రధానమని 9 ప్రధాన అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ తయారైందన్నారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈ, మధ్యతరగతి కేంద్రంగా బడ్జెట్ ఉంటుందని, విద్యా నైపుణ్యాభివృద్ధి కోసం 1.48 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 కొత్త వంటకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో నిధుల వరద పారింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం నిరాశే ఎదురైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ రెండు రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా ఏపీకి అన్ని విధాలుగా అండగా ఉంటామనే భరోసాను బడ్జెట్ ద్వారా మోదీ సర్కారు కల్పించింది. రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక అంశాలను బడ్జెట్లో కేంద్రం ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. విభజన హామీలను నెరవేరుస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి సాయం చేస్తామన్నారు. ఏపీలో గ్రామీణాభివృద్ధి పథకాలకు 2.66 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల నిర్మాణానికి ప్రత్యేక సహకారం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు. మరోసారి తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.